హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టడం కాదు, బాధ పెట్టడం కాదు, కేవలం బాధ్యతను తెలియచేయడం. ఎందుకంటే మీరు ఎలా చదువుతున్నారు, ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, మరి మీరు ఆ ప్రశ్నలు చేయగలుగుతున్నారా, అలా ఆలోచించగలుగుతున్నారా? ఎందుకంటే రోజు రోజుకు ప్రశ్నల స్టాండర్డ్ పెరుగుతుంది. మీకు తెలుసు, జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం అంటే అప్లికేషన్, తర్వాత ఏముంటుంది? విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇలా జ్ఞానాత్మక రంగాన్ని తీసుకుంటూనే లక్ష్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా మీరు ఎప్పుడూ సాధారణంగా అవుట్డేటెడ్గా ఉపయోగించే అప్లికేషన్ ప్రశ్నల స్థాయి నుంచి విశ్లేషణ స్థాయికి ప్రశ్నలు వెళ్ళిపోయాయి. కాబట్టి మరి ఇప్పుడే ఇలా ఉంటే మరి డిఎస్సిలో ఈ యొక్క ప్రశ్నలను మీరు చేయగలుగుతున్నారా? మరి అందరూ చేయలేకపోతున్నారా, మీరు మాత్రమే చేయలేకపోతున్నారంటే 90% విద్యార్థులు చేయలేకపోతారు. కేవలం 10% మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే 10% మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. 90% విద్యార్థులు మాటలకు పడిపోతారు. 10% విద్యార్థులు మాత్రం సబ్జెక్టు పడిపోతారు. ఎందుకంటే వారికి సబ్జెక్ట్ యొక్క డెప్త్ తెలుసు కాబట్టి మిత్రులారా, మీ ప్రిపరేషన్ను, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఎందుకంటే మీరు రాసే ప్రాక్టీస్ బిట్స్ కానీ, మీరు ఎన్నుకున్న పుస్తకాలు కానీ, మీరు ఎన్నుకున్న ఫ్యాకల్టీ కానీ ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఖచ్చితంగా మీరు కొట్టబోయే ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్లస్ ఇదే ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటేనే ఇది సాధ్యం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి. ఎందుకంటే నాకు భయం, మీరు అన్ని పుస్తకాలు కొనరేమో, అన్ని పుస్తకాలు చదవరేమో, మీకు ఏ పుస్తకాలలో తెలివేమో. ఎందుకంటే ప్రతి సబ్జెక్టును మీరు సమగ్రంగా చదవాలి. సమగ్రంగా చదివి, సమగ్రంగా బాగా గుర్తుపెట్టుకొని, సమగ్రంగా బాగా ప్రశ్నలు చేయాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, సాధారణ ప్రశ్నలకు, సింగిల్ లైన్ ప్రశ్నలకు కాలం చెల్లింది. ఒక ప్రశ్నలోనే 4 ప్రశ్నలు ఉంటాయి. ఒకప్పుడు 4 సమాధానాలు ఉండేవి. ఇప్పుడు 4 ప్రశ్నలు ఒక ప్రశ్నలోనే ఉంటున్నాయి. సరి కానిదేది, సరి అయినదేది, ఈ 2 జతల్లో ఏ 2 జతలు సరి అయినవి, ఏ 2 జతలు సరికావు, ఈ 4 ఆప్షన్లో ఏ 2 సరి అయినవి, ఏ 2 సరికావు అన్నప్పుడు మన మైండ్ సరిగ్గా ఉంటేనే మనం చేయగలం. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ విధానం పూర్తిగా మారాలి. సమగ్రమైనటువంటి మెటీరియల్ మీ దగ్గర ఉండాలి. తెలుగు అకాడమీ పూర్తిగా మీరు చూసి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. మీరు తీసుకునే పుస్తకం కానీ, మీరు తీసుకునే మెటీరియల్ కానీ రెడీమేడ్ ఇన్స్టెంట్ మెటీరియల్ అనేటువంటిది మన కాలం చెల్లింది. ఎక్కువ సమయం, ఎక్కువ పుస్తకాలు, సమగ్రమైన సమాచారం, మరి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 100కు 100% వస్తే మీరు సక్సెస్ అయినట్టు కాదు. మీరు చేసే ప్రాక్టీస్ బిట్స్ కనుక మీరు కేవలం 50% మాత్రమే సక్సెస్ అయితే అప్పుడు మీరు ఆలోచనలో పడతారు. మీరు అప్పుడు రివిజన్కి వెళ్తారు. అప్పుడు నేను చేసేది తప్పు, ఇంకా నా ప్రిపరేషన్ నేను మార్చుకోవాలి అనుకుంటారు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మారండి. మీరుగా ప్రశ్నలను విశ్లేషణ చేసుకొని ప్రతి పాయింట్ ప్రశ్నగా మార్చుకొని చదివేటప్పుడే బాగా చదివి తర్వాతనే స్టాండర్డ్ బిట్స్ చేయాలి. ఎందుకంటే ప్రశ్నల స్వరూపం పూర్తిగా అన్ని పుస్తకాలను కవర్ చేస్తున్నాడు. అన్ని పుస్తకాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే ఈ జీవితం నీది. కాబట్టి ఏ పుస్తకాలు ఉన్నాయి, నేను చదివే మెటీరియల్ సమగ్రమైనదే కాదా, నేను రాసే పరీక్షలు సమగ్రమైనవి కావా, నేను పోటీలో ఉన్నానా లేదా. అందుకే నేను మన యాప్లో ఉచిత పరీక్షలు పెట్టి ఎవరికి కూడా బైక్ రానివ్వను. ఎందుకంటే మాకు ఓపిక ఉంది, కష్టపడే సత్తువ ఉంది, ప్రశ్న పోతే బాధపడే శక్తి మాకు ఉంది. మేము సబ్జెక్ట్ను ఈజీగా చేస్తాం. కాబట్టే ఇప్పుడు టెట్లో మన పిల్లలు ఎలా చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రశ్నలు బాగా చేస్తున్నారు. ఎలా వచ్చినా చేయగల సత్తా మనకుంది. మీకు తెలుసు, గత డిఎస్సిలో విద్యార్థి పదాలు ఎలా వచ్చాయి పేపర్లు. కేవలం క్లాసులు విన్నవారు, కేవలం ప్రశ్నలు చేసిన వారు ఎందుకు ఉచితంగా పరీక్షలు పెడతారంటే ఆ విధంగానైనా మీరు రాస్తారేమో, ఆ విధంగా మీరు యాప్లోకి వస్తారేమో, మీ డౌట్లను అడుగుతారేమో అని. కాబట్టి మీరు చేసే ప్రిపరేషన్ అనేటువంటిది ఇంకా మారాలి. ఇంకా మనకు టైం ఉంది. డిఎస్సి రూపంలో మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మారకపోతే తర్వాత మారినా లాభం లేదు. ఎందుకంటే మన జీవితాలు మారవు. కాబట్టి నీ గురించి ఎవరు ఆలోచించరు. నీకు విజేత అయితే నిన్ను పట్టించుకుంటారు. అదే అపజయం పాలైతే నిన్ను ఎవరు పట్టించుకోరు, నీ దగ్గరికి రారు. కాబట్టి మీ దగ్గర చదివే శక్తి ఉంది,
కోరిక ఉంది, తీరిక ఉంది, ఓపిక ఉంది, అంతకంటే ఎక్కువగా కష్టాలు చాలా ఉన్నాయి. పేపర్ చుక్కలు మొక్కలు ఇవి కాదు, పేపర్ కన్నీళ్లు కార్చేయకుండా, చుక్కలు కావు కన్నీటి చుక్కలు కారకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా సీరియస్గా, డెప్త్గా, స్టాండర్డ్గా అన్ని పుస్తకాలను సమగ్రంగా 1-10 సార్లు రివిజన్ చేయండి. సమయాన్ని మీ దగ్గర అదుపులో పెట్టుకోండి. అనవసరమైన విషయాలు చర్చకు పోకండి. ఏది మాట్లాడినా జ్ఞానం వచ్చేటట్టే మాట్లాడండి. మరి ఈరోజు ఒక్కసారి సైకాలజీ ప్రశ్నాపత్రం చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది ఎలా చదవాలి. మరి ఎలా చదవాలి సార్, ఇప్పుడు టైం లేదు. మీరు పరీక్షలో పదే చెప్తున్నాను, ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి. ఫాస్ట్గా మొదటి రౌండ్ కంప్లీట్ చేసుకోండి. అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి. ఇప్పుడున్న మార్గం, మిమ్మల్ని కాపాడే మార్గం ఇది మాత్రమే మిత్రులారా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఏమి ఉన్నా, ఎంత మెటీరియల్ ఉన్నా, ఎలా చదవాలో తెలియకపోతే, ఎందుకు చదవాలో తెలియకపోతే నువ్వు క్వశ్చన్ మార్క్గా మిగులుతావు 100%. కాబట్టి ఒక్కసారి ప్రశ్న సరళి చూడండి. సరళి పెయింటింగ్ నేర్చుకున్న అమ్మాయి సంగీతం నేర్చుకుంది. తర్వాత ఇక్కడ జరిగే బదలాయింపు ఏమిటి? పెయింటింగ్, సంగీతం. కాబట్టి ఏ బదలాయింపు? శూన్య బదలాయింపు. క్లియర్. నెక్స్ట్, చెరువులో పడ్డ అమ్మాయి భయపడింది. తర్వాత కుంటను చూసి భయపడింది, హౌజును చూసి భయపడింది, నీళ్లను చూసి భయపడింది. అంటే ఇది ఏ అంశం? సాధారణీకరణం. చెరువుకు సంబంధించిన అన్ని చెరువుకు సంబంధించిన విషయాలు, చెరువు పేరు వింటే అది ఉన్నత క్రమ నిబంధనము. కానీ అన్నిటికీ అన్నప్పుడు సాధారణీకరణము. ఎన్నోసార్లు చెప్పారు ఈ పాయింట్. నెక్స్ట్, ఉపాధ్యాయ నియమావళిని తెలిపే ఆర్టికల్ విద్యా హక్కు చట్టం ప్రకారం 23. తండ్రి కొడుక్కి ఏం చెప్పాడంటే, నువ్వు ఒంటరిగా నీకు నువ్వుగా ఆలోచించుకో, అంటే నీకు నువ్వుగా తొంగి చూసుకో. మరి తండ్రి చెప్పాడు, కొడుకు తొంగి చూసుకుంటున్నాడు. ఇది ఏ పద్ధతి? అంత పరీక్షణ పద్ధతి. ఇవి నేను పెట్టిన ప్రశ్నల్లో లేవా? 5000 ప్రాక్టీస్ బిట్స్లో లేవా? పుస్తకంలో లేవా? రైట్, ఇది అంత పరీక్షణ పద్ధతి. మూర్తిమత్వం అనగా ఇది సమగ్రమైనది. శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సామాజిక, బౌద్ధిక అన్ని అంశాల కలయిక అనగా అన్నాడు. కింది వాళ్ళలో ఏది మూర్తిమత్వానికి సంబంధించి సరైనది అన్నప్పుడు అన్నీ. సారువా అనగా చూడండి, ఇంగ్లీష్లో స్కఫోల్డింగ్ ఇచ్చాడు, తెలుగులో సారువా ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో నేర్చుకోకుంటే ఇబ్బంది పడరా? అందుకే ఇంగ్లీష్లో చూడండి, నష్టం లేదు, భయపడకండి. సారువా అంటే ఒక కృత్యం నేర్చుకునేంత వరకు పెద్దలు, ఇతరులు, నైపుణ్యం గల వ్యక్తులు సహాయం చేసి నేర్చుకున్నాక సహాయాన్ని విరమించుకునే ప్రక్రియను సారువా, స్కఫోల్డింగ్ అంటారు. మరి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం అంగవైకల్యం అంటే ఎంత శాతం అంటే 40%. అదే విద్యలో 5%, ఉద్యోగాల్లో 4% ఆర్పిడబ్ల్యూ. 40%, 45% కంటే తక్కువ ఎక్కువ అన్నప్పుడు కన్ఫ్యూజ్ ఎవరు అవుతారంటే, తక్కువ ఎక్కువలో నేర్చుకున్న వారు కన్ఫ్యూజ్ అవుతారు, పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు కన్ఫ్యూజ్ గారు. 40% లేదా అంతకంటే ఎక్కువ, తక్కువ ఉంటే వర్తించదు రిజర్వేషన్. మరి మొదట బంతిని, ఇది మన పుస్తకంలో లేదా ఎగ్జాంపుల్, మొదట బంతిని చేతులతో పట్టుకున్నాడు, తర్వాత వేళ్ళతో పట్టుకున్నాడు. మొదట పాకడం చేశాడు, బాడీని మొత్తం ఉపయోగించి, తర్వాత నడవడం చేశాడు. ఎడ్జిటి ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాలు చెప్తాడు, కానీ స్కూల్ అసిస్టెంట్ ఒక పాఠ్యాంశం, ఒక సబ్జెక్ట్ చెప్తాడు. ఇదేమిటి? సాధారణ నుంచి నిర్దిష్టం కాదా? విద్యా మార్గదర్శకత్వం ఇవ్వాలంటే వేటిని పరిగణలోకి తీసుకోవాలి? విద్య, ఔద్యోగిక మరియు వ్యక్తిగత. వ్యక్తిగత అంటే ఏమిటి? కుటుంబ పరిస్థితులు తీసుకోవాలి, కుటుంబ సభ్యుల సంఖ్యను తీసుకోవాలి. మరి విద్య అంటే ఏ కోర్సును ఎన్నుకోవాలి, మరి ఏ ఉద్యోగాన్ని చదవాలంటే ఔద్యోగిక. మరి విద్యను తీసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా నీ శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞను, నీ అభిరుచులను పరిగణలోకి తీసుకోవాలి. దేన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నప్పుడు ఇది కాన్సెప్ట్ వినండి. కాన్సెప్ట్ బాగా విన్న తర్వాత ఎలా గుర్తు పెట్టుకోవాలో నేను చెప్తాను. ఎలా చదవాలో కాదు, ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్పాలి. ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఎలా గుర్తుపట్టాలి అన్నటువంటిదే ఈ ప్రాసెస్ల మధ్య జరిగే ప్రక్రియ. పియాజే ప్రకారం ఇతరులను చూసి స్వతహాగా ఆడుకోవడం అనేటువంటిది ఏ దశ అన్నాడు? ఇది పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఇక్కడ పూర్వ భావనాత్మక దశలో ఉంటుంది మేక్ బిలీవ్ ప్లే, దాన్ని హువా క్రీడ అంటారు. అక్కడి నుంచి వచ్చింది ప్రశ్న. ఇంగ్లీష్లో చూసిన వాళ్ళు సస్టైన్ అయ్యారు.
ప్రజ్ఞా పరీక్షలు దేని ఆధారంగా అంటే వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు, శాబ్దిక, అశాబ్దిక. శాబ్దిక అంటే అక్షరాస్యత ఆధారంగా మనం నిర్వహించే పరీక్ష ఎక్కువ మందికా తక్కువ మందికా అనే దాన్ని బట్టి వ్యక్తిగత, సామూహిక పరీక్షలు. మనం ఇచ్చే పరీక్షకు సమయం ఉంటే దాని వేగ, సమయం లేకపోతే శక్తి పరీక్షలు ఏ విధంగా వర్గీకరించారు అనేటువంటి ప్రశ్న. గెట్ స్టార్ట్ అనగా తెలుసు మీకు, సమగ్రాకృతి మరియు వ్యవస్థీకృత మొత్తం. చూడండి ఈ ప్రశ్న ఎంత అద్భుతంగా. గణిత సమస్యల పరిష్కారంలో భాగంగా ఆకలిని ముడిపెట్టినటువంటి పరిశోధనలలో స్వతంత్ర చరమేది. గణిత సమస్యల పరిష్కారంలో ఆకలి అడ్డుగా వస్తుందా, గణిత సమస్యలు అడ్డుగా వస్తున్నాయంటే ఆకలి వల్ల గణిత సమస్యల పరిష్కారం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆకలి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి పరిష్కార మార్గాన్ని రాకుండా చేస్తుంది. కాబట్టి ఆకలి అనేటువంటిది స్వతంత్ర చరం. ఫోన్ నెంబర్ను ఒక అమ్మాయి చూడకుండానే డయల్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ సార్లు ఉపయోగించింది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. దాన్నే దీర్ఘకాలిక స్మృతి. మీ నాన్న పేరు, మీ తండ్రి పేరు, మీ అమ్మ పేరు, మీ చుట్టాల పేరు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ పేరు చెప్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ సార్లు కలిచావు కాబట్టి ఏ స్మృతి? దీర్ఘకాలిక స్మృతి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల మార్కులకు సంబంధించి నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 అంశాలు ఉంటాయి మీకు తెలుసు. ప్రాజెక్టు పనులు, మౌఖిక పని, స్లిప్ టెస్టులు, ఇవన్నీ రకరకాలుగా. స్లిప్ టెస్ట్కు ఎక్కువగా దాన్ని నికష అంటాము, 20 మార్కులు. విద్యార్థుల ప్రతిస్పందనలు మార్కుల గురించి అడగడం జరిగింది. వికాసంలో మైలురాళ్ళు, విపత్తులు, ఇది పూర్తిగా ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. ఏ వయసు వారికి ఏది, నడవడం, గెంతడం, పరిగెత్తడం లాంటిది. ప్రవర్తన, అభిరుచులకు, అనుభూతులకు సంబంధించినటువంటి రంగము, క్యారెక్టర్కి సంబంధించి, వైఖరికి సంబంధించిన రంగము భావావేశ రంగము. విభిన్న సమూహాలపై ఏకకాలంలో చేసే పరిశోధనను ఏమంటారు అంటే, ఏకకాలంలో అన్నాడు, ఎక్కువ కాలం అనలేడు. ఎక్కువ కాలం అంటే లాంగిట్యూడినల్, తక్కువ కాలము అంటే క్రాస్ సెక్షనల్. మరి తెలుగులో పేర్లు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇంగ్లీష్లో వాటికి ఒకటే పేరు ఉంటుంది, తెలుగులో అనేక పేర్లు ఉంటాయి. కాబట్టి క్రాస్ సెక్షనల్ ఇంగ్లీష్లో. మరి పిల్లల పెంపకం, అనుమతిపూర్వక పెంపకం, పర్మిసివ్ లీడర్షిప్ అయిన పిల్లల పెంపకం ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వస్తున్న ప్రశ్న. మరి అనుభవాత్మక అభ్యసనం, అన్వేషణాత్మక అభ్యసనం వేరే, అనుభవాత్మక అభ్యసనం ఒక దాన్ని ఇచ్చి దీన్ని ఏ అభ్యసనం అంటారు అన్నాడు. కాబట్టి ఇంకా మనకు జనరల్ ప్రశ్నలు రావడం జరిగింది. జనరల్ ప్రశ్నలు వాటిని మనం డిస్కస్ చేయలేము. కాబట్టి మిత్రులారా, మీకు అర్థమైంది. దయచేసి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రశ్నలు బాగా చదవడం, ఉన్న ప్రశ్నలు వదులుకోకపోవడం, ఇవి కూడా 130, 140 వస్తున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ మార్చుకోండి. విద్యా దృక్పథాలు క్లాసులు వినండి. అయిపోయిన వాళ్ళు నేను మళ్ళీ లైవ్కి వస్తాను, మళ్ళీ ఉచిత పరీక్షలు పెడతాను, మీ వెంట పడతాను, పాఠశాలకు పంపించేంత వరకు తోడుంటాను. ఆల్ ది బెస్ట్.